Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Nursery to 12th. Day and residential. IIT NEET Olympiads. Hunter Road Bypass, Warangal. 9581553300. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్ ములుగు రోడ్లోని అజర్ ఆసుపత్రిలో ఉన్నాం. ఈ ఆసుపత్రిలో మనకు తెలుసు గతంలో కూడా అనేక ఇన్సిడెంట్లు జరిగాయి. గతంలో అనేక కార్యక్రమాలకు కూడా సంబంధించి మనం ప్రసారం చేస్తాం. అయితే ఒక ప్రీ మెచ్యూర్డ్ పాప, దీనికి సంబంధించింది వాళ్ళ బాధితులే చెప్పాలి. ప్రీ మెచ్యూర్డ్ పాప మృతి కారణం ఎవరు, ఇక్కడిని వీళ్ళు కారకులయ్యారా లేదా ప్రశాంతి హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మరణించిందా? ఒకసారి వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఆ చిన్న పాపను, మన చిన్న పాపను కూడా విజువల్స్లో చూస్తున్నాం మనం. ఒకసారి వాళ్ళ ఫాదర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, నా పేరు పవన్ సార్. మేడం దగ్గర నాకు కన్ఫామ్ అయిన కాడ నుండి మేడం దగ్గర నుంచి ఉంచుకుంటాను. మేడం నాకు స్వరపరాణి మేడం దగ్గర. మేడం మా మిస్సెస్కి ఒక చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల ఆ ప్రాబ్లం మేడం గైనిక్ ప్రాబ్లం ఆ మేడం దగ్గర అది సొల్యూషన్ అవుతుందని మేడం దగ్గరనే నమ్మకంతో ఉంచుకుంటాను సార్. ఇప్పుడు నా ప్రతి ప్రాబ్లం వల్ల 16th వీక్ నుండి 28 వీక్స్ వరకు ఎవ్రీ వీక్ పిఆర్ ఇంటర్వెల్ చెక్ చేయించుకుంటూ వచ్చిన సార్. నా జీతం 15,000 సార్, నెలకు 15,000 చేస్తా. ఆ 15,000కు వారానికి అంటే ఇక్కడే హాస్పిటల్లో లేను నేను, పిఆర్ ఇంటర్వెల్ చెకింగ్ కోసం ఎవ్రీ మన వినిత్ర ఆ సెంటర్ దగ్గరికి వెళ్తాం. ఎవ్రీ వీక్ కన్ఫామ్గా నాకు ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ రెండు కలిపి 6,000 అయ్యేదన్న. నా నెల సంపాదన 15,000. 6,000 వారానికి 6,000 అంటే నేను ఎంత అప్పు చేసుకుంటా? ఇట్లా తప్పదు. పిల్లలు కావాలన్నట్టే ఒకటే ఉద్దేశంతో కదా ఎవరైనా చేసేది. 8th మంత్ ఇంకో 3 days అయితే పడతాయి అనగా, 8th మంత్ పడతాయి అనగా సండే రోజు మాకు మా మిస్సెస్కి పెయిన్, నేను మొన్న సండే నిన్న 8th మంత్ పడ్డది. సండే రోజు మా మిస్సెస్కి కడుపు నొప్పి లేస్తుందని హాస్పిటల్ తీసుకొచ్చామన్న. మేడం ఆ రోజు ఇక్కడ లేదు, ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చినాం. ఎమర్జెన్సీ వార్డులో ఏమన్నారు, మేడం లేదు సార్, మేడంతో మాట్లాడి చెప్తామని. మేడం మాట్లాడితే అసిడిటీ ప్రాబ్లం వల్ల అట్లా కడుపు నొప్పి వస్తుంది కావచ్చు, వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అట్లా వస్తుంది కావచ్చు. ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ ముందు ఫస్ట్ అయితే ఈ టెస్టులు చేయించండి. యూరిన్ టెస్ట్ చేయించారు సార్. యూరిన్ టెస్ట్లో పస్ సెల్స్ అనేవి 1 to 2% ఉండాలన్నట. బట్ పస్ సెల్స్ అనేవి 6 to 8% అయినాయి సార్. అది కొంచెం ఇన్ఫెక్షన్ అని అన్నారు. ఒక ఇంజెక్షన్ ఇస్తా, ఆ ఇంజెక్షన్తో తగ్గితే నో ప్రాబ్లం వెళ్ళొచ్చు. బట్ ఇంజెక్షన్తో తగ్గకుంటే మాత్రం ఉండాల్సిందే, అడ్మిట్ కావాలని అన్నారు. సరే మేడం అని ఇంజెక్షన్ తీసుకున్నాం. ఆ ఇంజెక్షన్తో కూడా ఏం తగ్గలేదు సార్. ఆ రోజు సండే రోజు ఈవినింగ్ నైట్ 7:30కి 8కి ఆ ఇంజెక్షన్ ఏం ప్రాబ్లం సాల్వ్ కాలేదు సార్. మేడం ఇట్లా అట్నే ఉంది, ఇంకా పెయిన్ అట్నే వస్తుంది అని అంటే, సరే మేడం హైదరాబాద్ నుండి వస్తుంది. మేడం అప్పటికి అడ్మిట్ చేయలేదు. మేడం హైదరాబాద్ నుండి వస్తుంది, మేడం చూస్తుంది, వచ్చి అడ్మిట్ చేసుకుంటుంది, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అన్నారు సార్. మేడం వచ్చింది, చూసింది, ఓకే బేబీ అంతా నార్మల్గానే ఉంది, నీకు ఇన్ఫెక్షన్ అయ్యేసరికి ఇట్లా ఊకే పెయిన్ వస్తుంది, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది సార్. ట్రీట్మెంట్ అయితే నడుస్తూనే ఉంది సార్, కానీ పెయిన్ అయితే ఎప్పుడు క్యూర్ కాలేదు సార్. ఒకటే నమ్మకం, పెయిన్ ఒకటి క్యూర్ అవుతుంది కదా, బేబీ నా చేతిలో మంచిగా మేడం పెడుతుంది అని ఒకటే నమ్మకంతో ఎంతైనా పెట్టుకుందాం అన్నట్టే ఉన్నా సార్. తర్వాత నెక్స్ట్ డే ఇంకో రిపోర్ట్ కూడా వచ్చింది సార్. ఆ రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే ఈ ఫస్ట్ పస్ సెల్స్ వల్ల ప్రాబ్లం కాదు, ఒక ఇన్ఫెక్షన్ ప్రజెంట్ ఇన్ని డేస్ చేసిన టెస్ట్లో ట్రీట్మెంట్ అనేది ఆ టెస్ట్కి సెట్ కావాలి, ఇంకొంచెం డోసే పెంచాలి అని అన్నట్టు న్యూట్రో ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలని అన్నారు సార్. బట్ ఆ ఇంజెక్షన్ అన్నారు. మళ్ళీ ఆ ఇంజెక్షన్ గురించి ఏం చెప్పకుండా ఇంకోటి నిఫ్టీ ట్యాబ్లెట్ రాసామా మీకు, నిఫ్టీ ట్యాబ్లెట్ వాడితే ఇది తగ్గుతుంది అన్నారు సార్. నిఫ్టీ ట్యాబ్లెట్ రాశారు, డ్యూఫెస్టిన్ కూడా రాశారు సార్. ఇవి డైలీ కన్ఫామ్గా మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే తగ్గుతాయి అన్నారు సార్. అవి మేడం మేము ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయిన రోజు నుండి ప్రతిరోజు వేసుకుంటూనే వచ్చాను సార్. ఆ ట్యాబ్లెట్ ప్రతిదీ నేను గూగుల్ చేస్తాను సార్. ప్రతిరోజు అదే పెయిన్ సార్. అంటే మేడం వచ్చిపోతుంది అట్నే వచ్చిపోతుంది అమ్మా, కన్ఫర్మ్ కామన్, అది నో ప్రాబ్లం, నువ్వు ఏమంత టెన్షన్ తీసుకొని అవసరం లేదు అని ఇట్లా ఓకే ఇట్నే చెప్పుకుంటూ వచ్చేది మేడం. అంటే కూల్ చేసినట్టు మనల్ని కూల్ చేసినట్టు చెప్పుకుంటూ, ఓకే నువ్వు అంత నార్మల్గానే ఉంటావు, నీకేం ఆ ప్రాబ్లం కాదన్నట్టు ఇట్లా కూల్ చేసుకుంటూ వచ్చేది. నిన్న మార్నింగ్ అది స్కాన్ చేసాను సార్. స్కాన్ చేసి నిన్న మార్నింగ్ ఇవాళ ఫీటల్ హార్ట్ బీట్ చెక్ చేసింది సార్. అప్పుడు ఓకే నార్మల్గానే ఉండే. ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి ఫీటల్ హార్ట్ బీట్ అయితే ప్రతిరోజు చెక్ చేసేది సార్. ఆ రోజు 3 o'clock టైంలో చెక్ చేశారు, అయిపోయింది. 4:30 టైంలో పెయిన్స్ సివియర్ అయినాయి సార్. పెయిన్స్ సివియర్ అయినాయి మేడం, ఇట్లా సివియర్గా అవుతుంది అంటే ఇక తగ్గేటట్లేవు, ఇప్పటి వరకు చేసిన ట్రీట్మెంట్ పక్క పెడదాం,
మెగ్నీషియం సల్ఫేట్ ఇంజెక్షన్ ఇస్తా. ఆ ఇంజెక్షన్ వల్ల బేబీ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు 8th మంత్ ఇవాళనే కదా పడింది. బేబీ హార్ట్ బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ ఉండదు. లంగ్స్ కూడా యాక్చువల్ డేట్ August 9th సార్. August 9th. ఇవి ఒకవేళ ఈ ట్యాబ్లెట్ లేకుండా మీరు డైరెక్ట్ డెలివరీ అయ్యారనుకో బేబీ లంగ్స్ లోపల అవంతా డెవలప్ కాకుండా ఇబ్బంది మీరే పడతారు అన్నట్టు ఆ ఇంజెక్షన్ గ్లూకోజ్ ఎక్కిస్తూనే ఆ ఇంజెక్షన్ ఇస్తుంది సార్. ఆ ఇంజెక్షన్ ఇచ్చే టైంలోనే సివియర్ వామిటింగ్స్ 2 times చేసుకున్నది. మేడం ఏమంది తెలుసా మదర్కి, మేడం ఏమంది తెలుసా, నువ్వు ఇప్పుడైనా వామిటింగ్ చేసుకున్నాం చాలా మంచిది. ఇంకా ఇప్పుడు ఒకవేళ నేను సిసెక్షన్కి ప్రశాంతికి పంపించామనుకో నువ్వు నో ప్రాబ్లం, అప్పుడు మళ్ళీ నీకు సపరేట్గా టాపిక్ ఎందుకు, ప్రశాంత్ హాస్పిటల్ టాపిక్ ఎందుకు వచ్చింది? ఈ హాస్పిటల్లో బేబీ కనుక ఇప్పుడు 8th మంత్లో డెలివరీ అయితే ఎన్ఐసిలో పెట్టడానికి ఛాన్సెస్ లేవు. ప్రశాంతి హాస్పిటల్లో నేను మాట్లాడతా, వెళ్ళండి. అమౌంట్ కూడా మేడమే చెప్పింది 6 to 7 lakhs అవుతుంది, పెట్టుకోవాల్సి వస్తుంది. 6 to 7 lakhs ఎన్ఐసిలో పెడితే 6 to 7 lakhs అయితే పెట్టుకోవాల్సిందే. ఓకే మేడం, సరే చేస్తాం, మీరైతే చూడండి మేడం నన్ను. ఇది 2 మధ్యలోనే అయిపోయింది. ఇప్పుడు మేడం మెగ్నీషియం సల్ఫేట్ ఇస్తుంది కదా, ఆ టైంలో వామిటింగ్ చేసుకుంటా అంటే నో ప్రాబ్లం, నువ్వు వామిటింగ్ చేసుకున్నాం తర్వాత నీకు మళ్ళీ క్లీనింగ్ ఏం చేయనవసరం లేదు. డైరెక్ట్ మేడం దగ్గరికి వెళ్ళినాక దాన్ని ఏమంటారు సిజేరియన్ చేసి తీసేయచ్చు అని అంటే, మేడం పొట్ట బాగా టైట్ ఉన్నది మేడం, మస్తు నొప్పి లేస్తాను మేడం అని మా మిస్సెస్. నో ప్రాబ్లం, పొట్ట నార్మల్గానే ఉంది, నువ్వు అంత సివియర్, నువ్వు ప్యానిక్ కాకు, నువ్వు నార్మల్గా ఉంటేనే బేబీ నార్మల్గా ఉంటుంది, నువ్వు ప్యానిక్ కావద్దని అంటే ఇట్లనే చెప్పుకొచ్చింది మేడం. ఓకే, కానీ ఇప్పుడు ప్రశాంతికి పంపించేటప్పుడు ఫీటల్ హార్ట్ బీట్ అనేది ఎవ్రీ 3 hours 2 hours చెక్ చేశారు. బయటికి వెళ్ళేటప్పుడు చెక్ చేయాలన్నా లేదా సార్ హాస్పిటల్? ఇప్పుడు నేను ఆ మేడం దగ్గర 8 months నుండి ఆ మేడం దగ్గర చేయించుకున్నప్పుడు ఆ మేడం దగ్గర కన్ఫామ్గా నాకు హార్ట్ బీట్ చెక్ చేసే బయటికి పంపాలి. ఓకే, అంత నార్మల్గానే ఉన్నది, మీరు డిశ్చార్జ్ ఇచ్చేస్తాను అని డిశ్చార్జ్ ఇచ్చిందా? డిశ్చార్జ్ ఇచ్చినాక 2 hours పట్టింది సార్ నాకు బయటికి పోవడానికి, అమౌంట్ బిల్లు కట్టడానికి. ఇక్కడ 5th floorలో మేము ఉన్నాం. 5th floorకి వెళ్ళి సార్ మేడం డిశ్చార్జ్ రాసింది, వాళ్ళ ఫార్మాలిటీస్. ఇక్కడ మాకు పెయిన్స్ వస్తున్నాయి, వాళ్ళ ఫార్మాలిటీస్ మాత్రం వాళ్ళు ఫాలో అయినాక ఆమెను బయటికి పంపాలి. ఆ 2 hours ఎట్లా డీలే అయిందో కూడా చెప్తా సార్. అందరికీ తెలిసి ఇదంతా చూస్తుంటే కూడా ఆగమాగంలోనే అయిపోయింది. 5th floorలో సార్ ఇట్లా మేడం డిశ్చార్జ్ రాశారు కదా సార్, బిల్లు ఎక్కడనంటే 1st floorకి వెళ్ళండి, వాళ్ళు అమౌంట్ మొత్తం వాళ్ళే చెప్తారని 1st floorకి పంపించింది నన్ను. 1st floor అంటే అది సార్ 1st floor, అక్కడికి పంపించింది. ఆ 1st floor పోతే మీది ఇంకా అప్డేట్ కాలేదు కదా, 5th floorలో వాళ్ళనే చెప్పాలి, వాళ్ళని మీరు దగ్గర ఉండి అక్కడ అప్డేట్ చేయమంటే చేస్తారు, లేకుంటే కాదని మళ్ళీ 5th floor పంపించింది. లిఫ్ట్ ఎప్పటికి రన్నింగ్లో ఉంటుంది సార్, లిఫ్ట్ ఎప్పటికి రన్నింగ్లో ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు టైంకి రాకుంటే ఉరుకుడే మొత్తం. ఇక 3 లిఫ్ట్లు ఉన్నాయి, 3 లిఫ్ట్లో ఏది రాకుండా కానీ ఉరుకుడే, ఇక పైకి కిందికి ఉరికొచ్చడే పైకి ఉరికొచ్చడే. ఆ రోజు ఒక ఉరుకుడు కాదు. 5th floorకి వెళ్ళిన, సార్ ఇట్లా అప్డేట్ కాలేదట సార్ అని అంటే, ఇది కాదు ముందుగాల మీరు ఫార్మసీ 4th floor ఫార్మసీలో ఒక ఇంజెక్షన్కి అమౌంట్ బిల్లు కట్టాలి. లేదు, మీ మిస్సెస్కి ఇంతకుముందు ఇంజెక్షన్ వేసింది, అది అమౌంట్ ఇంకా బిల్ పే చేయలేదు, అది పే చేస్తే అయిపోతుందని, ఇదంతా అప్డేట్ అయిపోతుందని అన్నారు. ఆ బిల్లు మరి ఇవ్వండి అని అంటే ఇచ్చిళ్ళు. 4th floorకి వచ్చినాక ఈ ఐడి నెంబర్ కాదు, ఇది రాంగ్, డిలీట్ అయినట్టున్నది, మళ్ళీ ఒకసారి 5th floorకి వెళ్ళి ఐడి నెంబర్ చేంజ్ చేయండి, ఇది డిలీట్ అయినట్టున్నది అని 4th floorలో అంటారు. 2 hours. 4th floor నుండి మళ్ళీ 5th floorకి వచ్చి ఐడి డిలీట్ అయిందట, గిట్ల ఎందుకు చేస్తారు మేడం, మాకు అక్కడ ఎమర్జెన్సీ ఉంటే, అయ్యో సార్ చూసుకోలేదు సార్ మర్చిపోయాం, ఐడి డిలీట్ అయినట్టున్నది. మళ్ళీ మేడం కాదు, వేరే అక్కడ చేసే స్టాఫ్ చూసుకోలేదు సార్, చేస్తాం ఐడి చేంజ్ చేస్తామని మళ్ళీ ఐడి చేంజ్ చేసినా. ఐడి చేంజ్ చేసినాక అది మళ్ళీ 4th floorకి తీసుకొచ్చి ఆ బిల్లు కట్టి మళ్ళీ ఆ బిల్ తీసుకొని వచ్చి సార్ ఓకే మొత్తం క్లియరా చూడండి అని 5th floorలో మళ్ళీ ఇస్తే ఓకే ఇప్పుడు 1st floor నుండి మొత్తం బిల్ జనరేట్ చేయొచ్చు, ఇప్పటివరకు ఎంతవరకు అయిందో ఆ బిల్ జనరేట్ చేయొచ్చు, ఒక 10 minutes ఆగండి వాళ్ళకి చేస్తామని. ఇదంతా వాళ్ళు చేసుకోవాల్సిందే. ఈ వాళ్ళ డీలే వల్ల 2 hours పట్టిందా సార్. 1st floorకి కాల్ చేశారు, వాళ్ళు పంపించిల్లు. 1st floor నుండి 5th floorకి పంపిస్తే 5th floorలో నాకు ప్రింట్ ఇచ్చిల్లు, సార్ ఇక్కడ నేను ఆ పేమెంట్ అంటే లేదు, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి పేమెంట్ చేయాలి. ఇప్పుడు ఇంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు ఇందులో అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఇన్ని 2 hours డీలే వల్ల నా బేబీకి ఏం కాదా సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేడం డీలే వదిలేసుకున్నది డైరెక్ట్, మీరు అక్కడికి పోతేనే బతుకుతుంది అన్నట్టు డైరెక్ట్ డిశ్చార్జ్ ఇచ్చేసి వెళ్ళింది. ఇది ఫస్ట్ డిశ్చార్జ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. నేను అంతా తిరుగుడిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం వెళ్ళేటప్పుడు కన్ఫామ్ మాకు ఫీటల్ హార్ట్ బీట్ అనేది చెక్ చేసి, అమ్మ నువ్వు ఇట్లున్నావు, ఒకవేళ ఫీటల్ హార్ట్ బీట్ చెక్ చేసినప్పుడు నీ చేంజెస్ ఇట్లా వస్తున్నాయి, 6 వరకు పోతే నువ్వు ఉంటావో ఉండవో ఈయనే డెలివరీ చేస్తా,
అని అట్లయినా చెప్పాలి కదా, అదంతా లేదు. డైరెక్ట్ డిశ్చార్జ్ రాసేసింది. ఈ 2 hours ఇదంతా నేను తిరిగిన, బిల్లు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి కట్టేసిన. బిల్లు కట్టేసినాక నేను ఈ బిల్లు తీసుకొని మళ్ళీ 5th floorకి చూపిస్తే వాళ్ళు రిలీవ్ ఇస్తారు మనకి. నేను ఈ గ్యాప్లో అంబులెన్స్ని మాట్లాడదామని అంబులెన్స్ ఒక 4-5 అంబులెన్స్ ఉన్నాయి సార్. ఆ అంబులెన్స్లో ఏ నెంబర్కి ఫోన్ చేసినా కానీ ఒకటే ఒక ఆయన ఎత్తుతాను, భిక్షపతి ఆయన ఎత్తుతాను. ఫస్ట్ ఈ అంబులెన్స్ కాల్ చేసిన సార్. హాస్పిటల్కు ఏమో సార్ తెలియదు. ఇక్కడ వీళ్ళని అడిగితే అంబులెన్స్ మాకు సంబంధం ఉండదు, డైరెక్ట్ అడిగిన వాచ్మెన్ వాళ్ళని అడిగితే వాళ్ళు డైరెక్ట్ అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అని అన్నారు. అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి అంబులెన్స్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేస్తే ఎక్కడ ఏ ఫ్లోర్లో ఉన్నారు మీరు అంటే 5th floorలో డిశ్చార్జ్ చేస్తానమాట, మీరు కిందికి వచ్చినాక ఫోన్ చేయండి అని అంబులెన్స్ పంపించేవాళ్ళు. కిందికి వచ్చినాక ఫోన్ చేయండి అన్న, ఇట్లా ఎమర్జెన్సీ ఉన్నది, మీరు ఎమర్జెన్సీ ఉన్నది, మీరు అంబులెన్స్ పంపే కిందికి వచ్చి మీరు ఫోన్ చేయండి తొందరనే వస్తారు అని అంటే ఇక మళ్ళా లిఫ్ట్ ఎక్కి 5th floor పోయి ఆడ బిల్ పేమెంట్ మొత్తం క్లియర్ అయింది అన్నట్టు చూపిస్తే అప్పుడు బయటికి తీసుకొచ్చారు మా మిస్సెస్ని. వీల్ చైర్లో తీసుకొచ్చినాక మళ్ళీ లిఫ్ట్ అదే ప్రాబ్లం, లిఫ్ట్ మా హెవీ పీపుల్స్ వల్ల మళ్ళీ తీసుకొచ్చాక కిందికి వచ్చినాక అంబులెన్స్ ఇంకా వస్తలేదు. అంబులెన్స్ ఇంకా రాలేదు కిందికి వచ్చాక. మళ్ళీ అంబులెన్స్ కాల్ చేసి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు అబ్బా, వస్తున్నా అని చెప్పినా కదా, ఆగరా అంబులెన్స్ డ్రైవర్. అట్లా అనేసరికి ఈ అంబులెన్స్ కానీ ఇంకో అంబులెన్స్ కన్నా ఫోన్ చేద్దామని అంబులెన్స్ దగ్గర పోయి ఆ నెంబర్ కొడితే మళ్ళీ ఈ భిక్షపతే ఫోన్ ఎత్తాను. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు అత్తనే చెప్పినా కదా. ఈయన వచ్చేటట్లేడు, ఈమెకేమో హెవీ బ్రీతింగ్ అవుతుంది. ఇదంతా పట్టించుకోలే మేడం, డైరెక్ట్ వదిలేసిపోయింది. హెవీ బ్రీతింగ్ అవుతుంది, ఓకే మనకు ఒక సపోర్టు ఆడి వరకు వచ్చినా చాలు. మా అంటే 5 minutes అవుతుంది అన్న ఇక్కడ నుండి అక్కడికి అంబులెన్స్ జర్నీ. 5 minutes దగ్గరనే కదా, ఓకే నో ప్రాబ్లం. 10 minutes డిలే అవుతుంది అంబులెన్స్ అనుకున్నా, ఇంకా వస్తలేడు అంబులెన్స్ అయినా. వీడికి వచ్చి ఇక్కడ ఒక సెక్యూరిటీ రూమ్ ఉంటుంది, నాకు ఈ అంబులెన్స్ అయినా ఏందన్నా సపోర్ట్ చేస్తలేడు అంటే ఎవరికి కాల్ చేసినా అంటే అంబులెన్స్ మీద నెంబర్ కాల్ చేసినా అంటే సరే నేను వేరే వాళ్ళకి కాల్ చేస్తా అని వేరే అంబులెన్స్ అయినా పిలిచిండు. ఆయన 2 minutesలో వచ్చిండు అన్న. ఆయన వచ్చిండు కానీ డ్రింక్ చేసి ఉన్నాడు అంబులెన్స్ ఆయన కళ్ళనే అర్థమవుతుంది, స్మెల్ వస్తుంది. మొత్తం బండి దిగి ఆమె వస్తుంటే అనిపించింది పోనీయాలన్నా వద్దా, మళ్ళీ ఇంకోటి మాట్లాడదామా, కానీ డీలే అవుతుంది. దేవుని దయ వల్ల ఏం కాకుండా పోతే మంచిదే అనుకున్నా ఎక్కిచ్చేసిన అంబులెన్స్లో పంపించేసిన. దేవుని దయ వల్ల అంబులెన్స్ యాక్సిడెంట్కి ఏం కాలేదన్న. ఆయన డ్రింక్ చేసిన. అక్కడికి వెళ్ళాక ఇక ఇదే హెవీ బ్రీతింగ్. ప్రశాంతి హాస్పిటల్కి వెళ్ళాక హెవీ బ్రీతింగ్ లోపలికి తీసుకెళ్ళి మీరు ఎందుకు ఇంత ప్యానిక్ అవుతున్నారు, మీరు ఎందుకు ఇంత ప్యానిక్ అవుతారు, మీరు ప్యానిక్ వల్లనే బేబీ ఏమన్నా ఛాన్సెస్ వస్తాయి, మీరు ప్యానిక్ కాకండి, కూల్గా ఉండండి అని చెప్తున్నాడు. ఈ వెంటిలేటర్ మీద కూర్చోబెట్టి బేబీ దాని స్కానింగ్కి అవన్నీ సెట్ చేసి చేస్తుంటే ఈ ప్యానిక్ వల్ల బేబీ హార్ట్ బీట్ ఏం కనబడట్లేదని అంటారు. అట్లా ఇద్దరు డ్యూటీ డాక్టర్లు చేశారు, అయినా రాలే. డ్యూటీ డాక్టర్లు ప్రశాంతి మేడంకి ఇన్ఫామ్ చేశారు. మేడం వచ్చింది, మేడం వచ్చి చూస్తానే వస్తలేదు. మేడం ఈ స్వరపరాని మేడంకి ఫోన్ చేసింది, ఏంది అబ్జర్పా ఏదో అన్నది ఇంగ్లీష్లో, అయినట్టుంది అసలుకే రావట్లేదు అని అంటే సరే తొందరగా చేసేయి అని మేడం మాకు 6:30 కాల్ చేశారు, మీరు అప్పటి నుండి రాకుండా ఇంత లేట్ చేస్తారా, 9:30 8:30 9 ఇంతవరకు రారా, మీరు తొందర బ్లడ్ శాంపుల్స్ అన్ని టెస్టులు తీసుకోవాలి, అన్నీ ఫాలో అప్ చేయండి, మీరు బ్లడ్ తీసుకురావాలి, ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో బ్లడ్ అవసరం పడుతుంది అంటే 6 ప్యాకేజ్ బ్లడ్ రాశారు సార్. బ్లడ్ కోసం వెళ్ళినాం. ఈ లోపు బ్లడ్ తీసుకురావడానికి మళ్ళీ ఇంకోటి ప్రాబ్లం ఏంటిదంటే అక్కడ వాలంటీర్ దగ్గర బ్లడ్ అనేది -128 degreesలో బ్లడ్ ఉంటుంది అట సార్. దాన్ని తీసి బయట పెట్టి నార్మల్కి వచ్చేదాకా అన్నట్టు వాళ్ళు సెట్ చేసినాకనే మనకి ఇస్తారట. దానికి ఒక 10 to 20 minutes డిలే అయింది, ఎందుకంటే వెంటనే ఎవరు ఇవ్వరు కదా సార్. అది హాస్పిటల్ అన్నీ తిరిగిన, బ్లడ్ బ్యాంకులో అన్నీ తిరిగితే మన అక్కడే దగ్గరలో అమృత థియేటర్ దగ్గర ఉన్న తెలంగాణ వాలంటరీ బ్లడ్ బ్యాంకులో దొరికింది. దానికి ఒక 20 minutes డిలే. మనకు ఇక్కడ మనం బ్లడ్ తీసుకొని వెళ్ళేటప్పుడు కాల్ చేయండి, మేము మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని అన్నారు. బ్లడ్ తీసుకునే ముందు కాల్ చేసినా అయిపోయింది మేడం వస్తున్నామంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బ్లడ్ ఇచ్చిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు, కట్ చేశారు. నన్ను పిలిచారు, హస్బెండ్ మీరేనా అంటే డ్రెస్ వేసుకొని ఫార్మాలిటీస్ లోపలికి రండి అంటే పోయినా. గర్భసంచి మొత్తం అలానే పగిలిపోయింది. చెప్పింది మేడం, వీడియో కూడా ఉంది, పొట్ట గోసుడుతోనే గర్భసంచి లోపలనే పగిలిపోయింది. ఎందుకు మేడం అని అంటే ఏం తెలియదు మాకు రీజన్. ప్రశాంతిలో చెప్తాను. ఒకటి గర్భసంచికి మాయ మొత్తం చితికి గర్భసంచి మీద పడ్డది, క్లాత్తో ఊడిచినా కానీ అది అంతే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరి మేడం ఇన్ఫెక్షన్ అయితే ఎట్లా మేడం అని అంటే నో ప్రాబ్లం, ఇంజెక్షన్స్ కానిచ్చేద్దామని. అప్పటికి బేబీ చనిపోయింది చెప్పేశారు, బేబీ చనిపోయిందని.
ఆడపిల్ల, ఫస్ట్ ఆడపిల్లని ఇప్పుడు ఆడపిల్ల, ఇద్దరు చనిపోయారు సార్. ఫస్ట్ ఆడపిల్ల చనిపోయిందని ఈ మేడం దగ్గరికి నమ్మకంతో వస్తే ఇప్పుడు ఆడపిల్లని కూడా నాకు ఇట్లనే ఇచ్చారు సార్. అప్పుడు ఇలా డెలివరీ కాదు సార్, సీకేఎం హాస్పిటల్. మేడం గర్భసంచి ఇట్లా మాయ పట్టింది కదా, పోతలేదని అంటే మరి ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మేడం అంటే, ఫ్యూచర్లో ప్రాబ్లం అయినప్పుడు గర్భసంచి తీయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తాయంటే అప్పటి వరకు ఎందుకు మేడం, ఇప్పుడే తీసేయండి అని అన్న. పిల్లలు లేకున్నా ఇప్పుడే తీసేయండి, వాళ్ళ ఆమెకు ప్రాబ్లం కాకుండా అన్నట్టు. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెప్పాను అంటే ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పినా సరే తీసేయమన్నారు. పే మేడం చెప్పేసిన గర్భసంచి తీసేయాలి. గర్భసంచి తీసేశారు. ఇప్పుడు మనకు చనిపోయిన బేబీ ఇచ్చారు, గర్భసంచి ఇచ్చారు. ఈ మేడం కనుక ఇక్కడ ఫీటల్ హార్ట్ బీట్ చెక్ చేసి మనల్ని అటు పంపించేది ఉంటే డిలే కాకుండా ఉంటే హార్ట్ బీట్ చెక్ చేస్తే ఈ ప్రాబ్లం కన్ఫామ్గా ప్రాబ్లం రాకపోగా. ఇక ఒకవేళ ఫీటల్ హార్ట్ బీట్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ ఇట్లా ఎమర్జెన్సీ ఉంది నేను ఇక్కడే డెలివరీ చేస్తాను, మీరు వెంటనే బేబీని ఇస్తా, ఆ ప్రాసెస్ కూడా తీసుకోవచ్చు మేడం. బట్ ఇదంతా అవసరం లేదన్నట్టు మేడం డిశ్చార్జ్ రాసేసింది, వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు ఎంత లేట్ అయినా సంబంధం లేదు. ఒకవేళ మేడం మన గురించి ఆలోచించే మేడం అయితే డిశ్చార్జ్ రాసి వీళ్ళని పంపించండి, ఈయన అమౌంట్ క్లియర్ చేసుకొని వెళ్తాడు అని అన్నా చెప్పాలి. పేషెంట్ అయినా పంపాలి. పేషెంట్ పంపకుండా మొత్తం అంతా క్లియర్ అయినాకనే పేషెంట్ పంపుడు కరెక్ట్గా. ఇటు అంబులెన్స్ వాళ్ళ రియాక్షన్ ఇది అట్లా. మా అమ్మ సేవలు కార్పొరేట్ స్థాయిలో లేవు, కానీ బిల్లులు మాత్రం కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. దాదాపు 2 గంటలు. అంటే వీరు ప్రధానంగా డిమాండ్ చేసేది, ఆరోపించేది, విమర్శించేది ఏమిటంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీ అయినప్పుడు ప్రశాంతి హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో ఒక లిఫ్ట్ బాయ్ కావచ్చు, లేకపోతే ఒక అంబులెన్స్ కావచ్చు, ప్రతి విషయంలో టోటల్ మీద 2 గంటల డిలే జరిగింది. 2 గంటలు డిలే కావటం ఒకటి విషయము. తర్వాత ఎక్కడైతే హార్ట్ బీట్ కరెక్ట్గా చెక్ చేస్తే ప్రీ మెచ్యూర్డ్ బేబీని ప్రశాంతి హాస్పిటల్కి పంపిద్దాం, తల్లిని మాత్రం ఇక్కడే ఉంచుదాం. ఈ రెండు కూడా ప్రాపర్గా ఏవి జరగకపోవడం వల్ల మాత్రమే ఈ సమస్య తలెత్తిందని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నా కోడలకు పాప పోతే సరేలే పోనీలే పుట్టిన మాకు గింతే ఉన్నదని ఊకుంటాం. ఇంకా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అవుతుంది కానిపి అనుకుంటాం. కానీ మొత్తానికి గర్భసంచి కూడా తీసేసి నా కోడలు పిల్లలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు మొత్తం చేసింది ఇక్కడే సార్, వీళ్ళే మొత్తం 3 రోజులు ఇక్కడే ఉన్నాం. హజార్ హాస్పిటల్లోనే 3 రోజులు ఉన్నాం. ఈ హాస్పిటల్ వచ్చినందుకు గర్భసంచి తీసేస్తారు సార్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. చెప్పండి సార్. 6 గంటలకు చెప్పింది అక్కడికి తీసుకుపోవాలని, అప్పుడే పంపిస్తాం. సొల్యూషన్ రాలేదు సార్ మాకు. 3 రోజుల్లో ట్రీట్మెంట్కి ఏం సొల్యూషన్ రాలేదు. అదే అట్నే పెయిన్ వస్తా అంటే అట్నే వస్తుంటుంది, నో ప్రాబ్లం. అట్నే వస్తుంటుంది, నో ప్రాబ్లం. ఇంకోటి సండే నుంచి మాకు రిపోర్ట్స్ అనేది కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. మళ్ళీ 3 డేస్లో క్యాప్చర్ అయింది, రబ్ అయింది అనేది కూడా ఇది మనకి ఎక్కడ ఏ విషయమైనా కూడా క్లియర్గా చెప్పలేదు. మనకి ర్యాప్చర్ అయ్యే సిచ్యువేషన్ మాకు తెలియదు అని అన్నప్పుడు మేడం అంతే ఆల్ట్రా చూపించినప్పుడు కదా ఇచ్చేటప్పుడు కన్ఫామ్ మీ పేషెంట్ కాబట్టి ఫీటల్ హార్ట్ బీట్ చెక్ చేసి పంపించాలి మేడం. నాకు అక్కడికి వెళ్ళేసరికి ఫీటల్ హార్ట్ బీట్ మేడం తీయలేదా, ఎందుకు తీయించుకోలేదా అని అక్కడ నన్ను క్వశ్చన్ చేశారు. మీ వర్కే కదా మేడం, అది మీ డీలే, మీ ప్రాబ్లం, మీ మిస్టేకే కదా మేడం అని అంటే నా మిస్టేక్ ఏం లేదు అన్నట్టు మాట్లాడతాను మేడం. మేడం మేము అడిగితే 3 డేస్గా రిపోర్ట్స్ ఏవి మేడము మాకు ఇవ్వలేదు అని అడిగితే మేము ఆల్రెడీ తీసినప్పుడు క్లియర్ లేదంటే మరి అప్పుడే చనిపోయి ఉన్న బేబీని మేము బయటికి తీసుకెళ్ళకపోం కదా, ఇక్కడే గర్భసంచి పోయింది అని మాకు ఇక్కడే తెలిసింది కదా, అది ఇక్కడే ఆపరేషన్ చేస్తే మేము హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం కాదు కదా, మాకు అంతా కూడా లేకపోదు కదా. అక్కడే ఛార్జ్ చేస్తే మాకు ఇక్కడ ఛార్జ్ చేస్తాయి. ఇక్కడ మాకు అత్త ఇద్దండి, బంధువులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా రిలేషన్స్ అవుతాం మేము. చెప్పేది ఏం లేదు సార్. ఒకటి పాప ఇక్కడే చనిపోయింది, మేడం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ప్రశాంతికి వెళ్ళిపోండి అన్నది. వెళ్ళినాము, అక్కడికి వెళ్ళే క్రమంలో టైం జరిగిపోయింది, డెత్ అయింది లోపల, ఇక్కడే చనిపోయింది. ఇక్కడ జరిగినాకనే మేడం అక్కడికి వెళ్ళిపోండి అన్నది. ఈ వెళ్ళిపోయే క్రమం కూడా 2 hours పట్టింది. ఇక్కడ నుండి వెళ్ళేసరికి 8:30 అయింది. ఇక్కడ మేడం 6కి చెప్తుంది, 6 to 8 మాకు బిల్లింగ్ ప్రాసెస్ అని 2 hours వెయిట్ చేయించారు. 8:30కి అక్కడికి మేము రీచ్ అయినాం. 8:30 నుండి 10 వరకు ఇప్పుడు వాళ్ళకు కూడా వెళ్ళగానే ఏం అర్థం కాదు సార్. అంత డయాగ్నోసిస్ మొత్తం చేసిండ్రు, ఏంది ఈమె పేషెంట్ ఏంది, ఈమె స్టోరీ ఏందని మొత్తం చూసేసరికి వాళ్ళకి 1.5 hour పట్టింది. 10 o'clockకి వాళ్ళు ఫైనల్ చేసిర్రు బేబీ లేదు ఇంకా అని. అంతలోపే 1.5 hour బేబీ లేదు ఇంకా లోపల. ఎక్కడ జరిగింది మేడం, మీరు మంచిగా కాపాడి మాకు ఇస్తారు కదా అని ఆమె పంపించింది కదా అంటే నేనేం చేస్తామ్మా, మేడం ఏం చేయలేదు, నేనేం చేయలేను. మధ్యలో ఎక్కడ జరిగిందో
ఇట్లా మామూలుగా రాగానే చెక్ చేయటము దానికి సంబంధించిన ప్రాపర్ గైడ్ లైన్స్ లేకపోతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయరా? ఏమీ లేదు అక్కడ ఫస్ట్ పోగానే ఫీటల్ హార్టే చెక్ చేసిర్రు, నిజానికి రాలేదు వాళ్ళకి. అంటే ఆమె అప్పటికి హై బీపీ మీద ఉంది, బీపీ ఎక్కువ ఉంది కదా, ఆ టెన్షన్ వల్ల కూడా దొరకట్లేదు కావచ్చు అని మళ్ళీ హాఫ్ అన్ అవర్కి ట్రై చేసిళ్ళు, రాలేదు. మేము అక్కడే ఉన్నాం, నేను ఐసీయూ పక్కనే ఉన్నా, మళ్ళీ హాఫ్ అన్ అవర్ కూడా ట్రై చేసిళ్ళు, అప్పుడు కూడా రాకపోయేసరికి లాస్ట్కు ఫైనల్గా 10-15 అరౌండ్ మాకు కంపల్సరీగా మొత్తం చేసేయాలి, చనిపోయింది. నా నార్మల్ డెలివరీ అవ్వదు, సర్జరీ చేసి తీస్తా. ఆ సర్జరీ చేసే క్రమంలో ఈ గర్భసంచి పగిలిపోయింది, అది కూడా తీసేసిండ్రు. ఆమె మళ్ళీ మొత్తం కంప్లీట్ సీరియస్ అయింది క్యాండిడేట్. 6 ప్యాకెట్స్ బ్లడ్ వస్తూనే ఉన్నది, ఎక్కిస్తూనే ఉన్నారు. ఇంకా హాస్పిటల్నే ఉంది, సీరియస్ కండిషన్. 24 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేను అన్నది. మార్నింగ్ 2 బ్లడ్ ప్యాకెట్స్ పెట్టారు. ఇంకా ఇప్పుడు ఆమె కండిషన్ అట్లుంది, పాప లేదు. వీడు జస్ట్ ఒక 12,000 శాలరీ బ్లింకిట్లో వేస్తాడు, వాడి పరిస్థితి ఏంది? ఆజారా హాస్పిటల్లోనే జరిగింది, మాకు న్యాయం కావాలి. మా పాపని మాకు తెచ్చివ్వండి, మేమేం అడగం, మా పాపని మాకు తెచ్చివ్వండి. తల్లికి తెలియదు చనిపోయిందని, ఇంకా మమ్మీకి తెలియదు, వాళ్ళ మమ్మీకి తెలియదు. ఎందుకంటే ఆమె మొత్తం హై బీపీ పేషెంట్, బాగాలేదు ఆమె సిచ్యువేషన్. ఈ గర్భసంచి పోయిన బాధలోనే ఉంది ఆమె. అక్క ఇట్లా తీసేసిండ్రు నాకు అని, అందుకే పాపని ఎన్ఐసీలో పెట్టినామని చెప్పి మేము చెప్పుకొస్తున్నాం. ఇది జరిగింది సార్. ఇది కూడా క్యాప్చర్ చేయాలి సార్. హాస్పిటల్ చాలు నాన్న, మాకు న్యాయం జరగాలి సార్. మా బేబీ పోయింది, మాకు మా బేబీని తెచ్చేయమనండి. ఏమంటున్నారు హాస్పిటల్ మేనేజ్మెంట్ మేడం వచ్చింది, స్వరూపరాణి మేడం వచ్చింది. ఆమెతో పాటు ఇంకొకరు హెడ్ డాక్టర్ ఉన్నారు, ఆమెతో పాటు ఆమె పర్సనల్ అసిస్టెంట్ ఒకరు వచ్చారు. నా మిస్టేక్ ఏం లేదు. ఎస్, ఎందుకంటే కంప్లీట్గా మా అన్నయ్యనే ఈ 8 months ఆమెను Day 1 నుండి నిన్నటి వరకు కంప్లీట్గా మానిటర్ చేసుకుంటూ వచ్చాడు. మా మమ్మీ అయినా ఈవెన్ వాళ్ళ అత్తయ్య అయినా రాలేదు, ఎందుకంటే నా వైఫ్కి ఫస్టే అట్లా అయింది. ఇది నేను నా వైఫ్ని దగ్గరుండి చూసుకోవాలని ఎవ్రీడే కంప్లీట్గా వీక్లీ వన్స్, ఎవ్రీ మండే చెకప్, ఎవ్రీ 15 daysకి ఒక స్కాన్ వచ్చిందంటే 10,000 ఫట్టింగా డబ్బులే. ఇంకా ఒక నెల జీతం ఒక రోజు ఖర్చు అయ్యేది. అయినా కానీ నెట్టుకొచ్చిండు, ఎందుకంటే పిల్లలు మ్యాండేటరీ, నాకు పిల్లలు కావాలి నా లైఫ్. లాస్ట్లో డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే మీకు ఇబ్బంది జరిగిందో అది రెక్టిఫై చేయాలి, మాకు మా పాప కావాలి. ఏం చేస్తారో వేయండి, మేము మాత్రం కదిలేదు లేదు. ఇది ఎన్ని రోజులు పట్టినా మేము ఇదే ఫైట్ చేస్తాం. ఇంకోటి మెయిన్ మనకు బేబీని మాత్రం కన్ఫర్మ్గా, ఇప్పుడు బేబీ ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మాకు పొట్ట టైట్ అయ్యే వెళ్ళింది సార్. మా మిస్సెస్ పొట్ట టైట్ అయిందని అంటే మేడం ఇట్లా చేయి పెట్టి చెక్ చేస్తారా సార్? ఫీటల్ హార్ట్ చెక్ చేస్తారా? ఫీటల్ హార్ట్ అనేది కన్ఫర్మ్ సార్ చేయాల్సింది. ఫైనల్ గా చేసేటప్పుడు అవి కన్ఫర్మ్ చేయాలి, అవి చేయలేదని అంటే ఏంటిది అర్థం? అండ్ ఇంకోటి సార్, ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. చనిపోయిన అక్కడ కండిషన్ బాగాలేదు పేషెంట్ది, నువ్వు ఒక డాక్టర్ని ఇచ్చి పంపాల్సింది అంబులెన్స్లో. సింగిల్ ఎందుకు పంపించినావు? సీరియస్ ఉన్న పేషెంట్ని తిడుతున్నారు. అంబులెన్స్లో కాల్ చేస్తే ఎంతసేపు అని అంటాం కదా, ఏందండి ఇన్ని కాల్ చేస్తారు, వస్తాం ఆగండి, ఎన్నిసార్లు ఫోన్ చేస్తారంటున్నారట. అజారా హాస్పిటల్ అంబులెన్స్లు ఇట్లుంది. అజారా హాస్పిటల్ ట్రీట్మెంట్ పెద్ద హాస్పిటల్ అని వస్తే ఇట్లా జరిగింది. బేబీ లేదు, మదర్ లాస్, వీళ్ళ లైఫే స్పాయిల్ అయింది. మాకు న్యాయం కావాలి.